విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మత్తు వైద్యుడిపై వైకాపా నేత మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. శనివారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు. ఇక ఆ సమయంలో పేర్ని నాని తమ అనుచరులతో కలిసి ఆసుపత్రి వద్ద వీరంగం సృష్టించారు. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని కుటుంబం ఇరుక్కునుంది. ఇప్పటికే తనను దమ్ముంటే అరెస్టు చేసుకోమని పేర్ని నాని సవాల్ విసిరారు. తన వెంట్రుకు కూడా పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా తిరిగి హాస్పిటల్ వద్ద సూపరింటెండెంట్తో పాటు చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేస్తూ నోరు పారేసుకున్నారు. నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వైద్యుల సంఘం సిద్ధమవుతుండటంతో ఆయన మరో కేసులో ఇరుక్కోవడం ఖాయమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా ప్రవర్తించడమే కాకుండా నోటికి వచ్చినట్లు దుర్భాషలాడిన వారంతా ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరిలో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ కోసం తీవ్ర యత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కేసులు నమోదవుతూ ఉండడంతో వంశీ విజయవాడ జిల్లా జైల్లోనే మగ్గుతున్నారు. మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని ఆయన భార్యపై ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రికి చెందిన గోదాం నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో 3 నిందితులపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏవన్గా గోదాం యజమాని పేర్ని నాని భార్య జయసుధ ఉన్నారు. పేర్ని నాని సూచనలతోనే బియ్యం విక్రయించామని విచారించిన సమయంలో నిందితులు చెప్పడంతో ఆ కేసు మాజీ మంత్రి మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. దానికి తోడు గతంలోనూ ఆయన తెలుగుదేశం, జనసేన అధినేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఫిబ్రవరిలో వల్లభనేని వంశీ అరెస్టైనప్పుడు విజయవాడ జైలుకెళ్లి ఆయన్ని పరామర్శించిన పేర్ని నాని అప్పుడు కూడా ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను పోలీసులు ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి అప్పట్లో ఆరోపించారు. తాను ట్యాపింగ్లకు భయపడబోనన్న మాజీ మంత్రి దమ్ముంటే అరెస్టు చేసుకో అంటూ సవాల్ విసిరారు. నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఆయన అరెస్టుపై ఊహాగానాలు చెలరేగాయి. అయితే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకపోవడంతో వచ్చిన ధీమానో ఏమో మళ్లీ పేర్ని నాని తాజాగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చెలరేగిపోయారు. అనారోగ్యానికి గురైన వల్లభనేని వంశీని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు ఆయన పరామర్శించడానికి పేర్ని నాని, వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తమ అనుచరులతో అక్కడికి వచ్చారు. అయితే కస్టోడియల్ విచారణలో ఉన్న వంశీని కలవడానికి అధికారులు అనుమతించలేదు. ఆసుపత్రి వైద్యులు కూడా వంశీ ఆరోగ్యం కుదుట పడిందని, ఇన్పేషెంట్ గా చేర్చుకోవాల్సిన అవసరం లేదని తిరిగి కస్టడీకి అప్పచెప్పారు. దాంతో పేర్ని నాని గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పై ఒక రేంజ్ లో చెలరేగిపోయారు. సూపరింటెండెంట్ గా ఉన్న ఎనస్థీసియా డాక్టర్ ఏబి రావుపై రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు. ఈ మత్తోడు ఆసుపత్రిలో ఉద్యోగానికి వచ్చినప్పటి నుంచి బెజవాడలోనే ఉంటున్నాడంట. అంటే ఎంతమందికి చెంచాగిరి చేస్తే ఇన్నాళ్లు ఇక్కడున్నాడు. చంద్రబాబు, లోకేష్ కు అతడు చెంచాగిరి చేస్తున్నాడు. ఈ మత్తోడు ఇంతకింత అనుభవించే రోజు వచ్చి తీరుతుందని చెలరేగిపోయారు. ఈ మత్తు డాక్టర్ హాస్పిటల్లో ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఈ బెజవాడ హాస్పిటల్లోనే ఉద్యోగం. అంటే ఎంతమందికి చెంచాగిరి చేసి, ఎంతమందికి ఏమేం చేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి చేరిన చోట నుంచి బెజవాళ్ళని ఇన్నాళ్ళు ఎందుకుంటాడు ఈ మత్తు డాక్టర్? ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దగులుబాజీ పనులు చేయబట్టి ఉంటారు. ఒక ప్రాణం మీదకి వచ్చినటువంటి ఒక పేషెంట్ వస్తే, ఒకరిని తీసుకొస్తే మరి బాధ్యత గలవాడు ఈ రకంగా దుర్మార్గంగా, కిరాతకంగా రాజకీయాలు, ఎవడో రాజకీయ కోసం, ఎవడో మానసిక ఆనందం కోసం ఇట్లాంటి ఉద్యోగస్తులందరూ, ఆ భాస్కర్రావు గాడి కానీ లేదా ఈ మొత్తోడు కానీ ఖచ్చితంగా మీరు ఇంతకింతకి అనుభవించే రోజు మాత్రం వచ్చి తీరుతుందని భాస్కర్రావు గారికి చెప్తున్నా, ఈ మొత్తోడికి చెప్తున్నా. ఆ సమయంలో పేర్ని నాని, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు తమ అనుచరులతో కలిసి ఆసుపత్రి వద్ద వీరంగం సృష్టించారు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని ఆసుపత్రి భద్రతా సిబ్బంది అడ్డుకున్నా వారిని నెట్టుకుంటూ ముందుకెళ్లారు. దీంతో భద్రతా సిబ్బంది, పోలీసులు కలిసి అడ్డుకోగా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు దిగారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితుడిని కలవడానికి వీల్లేదని పోలీసులు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలని వెనక్కి పంపించేశారు. ఆ సమయంలోనే అక్కడ విధుల్లో ఉన్న వైద్య సిబ్బందితో వైసీపీ నేతలు మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆసుపత్రిలో చేర్చుకోవాలని పట్టుబట్టారు. వైద్య పరీక్షలన్నీ నిర్వహించగా వంశీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బయటకొచ్చిన పేర్ని నాని వల్లభనేని వంశీని ఆసుపత్రిలో ఇన్పేషెంట్ గా చేర్చడం లేదనే అక్కస్తో ఆసుపత్రి సూపరింటెండెంట్ పై తీవ్ర పదజాలంతో పై విధంగా దూషణలకు దిగారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవ్వటం, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవటం, మళ్ళీ గబగబా తీసుకుని విజయవాడ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ విజయవాడ హాస్పిటల్కి వస్తే
విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బాగా మత్తు వైద్యం బాగా చేస్తా అంట. మొత్తం హాస్పిటల్ అంతా కూడా మత్తుతో పొడిగబెట్టి ఉంచాడు. ఆ సూపరింటెండెంట్ ఉద్యోగం ఏంటయ్యా అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్కి చెంచాగిరి చేయటం, చంద్రబాబుకి చెంచాగిరి చేయటం. మొత్తం అందరి డాక్టర్ని స్టాఫ్ని క్యాజువాలిటీ డాక్టర్ని ఆయన క్యాజువాలిటీకి వచ్చేసి ఎవడు ఏ కాగితం రాయిబాకండి, అడ్మిట్ చేసుకోబాకండి, మీరెవరు కూడా అతనికి పరీక్షలు రాయిబాకండి అని చెప్పి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. అంటే ఎంత నీచంగా, అంటే వైద్యాన్ని కూడా ఎంత నీచంగా దిగజారుస్తున్నారు. దాంట్లో పనిచేసేవాళ్ళు అంటే ఎంబీబీఎస్ చేరేప్పుడు ఆ పట్టా తీసుకునేప్పుడు మనుషుల్ని ప్రాణాలని కాపాడటమే నా పరమావధిగా బతుకుతానని చెప్పి ప్రమాణం చేసి వైద్య వృత్తి చేపట్టినటువంటి ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ మత్తు డాక్టరు ఎంత నీచంగా తను చేసిన ప్రమాణాన్ని చదువుకునేప్పుడు ఆ పట్టా పొందేప్పుడు చేసిన ప్రమాణాన్ని ఏ రకంగా తొంగలో తొక్కి తన దిక్కుమాలిన ఈ పోస్టింగ్ కోసం, ఉద్యోగం కోసం ఏ రకంగా. విజయవాడ జీజీఎస్ సూపరింటెండెంట్ వైద్యులపై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఖండించారు. రోగులకు సేవలందించే వారి మనోభావాలు దెబ్బతినేలా పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, వాటిని ఆయన ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే చట్టపరంగా స్పందిస్తామని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు జయధీర్ హెచ్చరించారు. ఒక ఉన్నతాధికారిని, ఒక అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్న సూపరింటెండెంట్ని అత్యంత నీచంగా మీరు మాట్లాడిన మాటలు మా ఏపీజీడీఏ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని పేర్ని నాని నువ్వు తక్షణమే వెనక్కి తీసుకో, లేదనుకుంటే చట్టపరమైన చర్యలు తీవ్రమే, తక్షణమే నీ మీద మా ఏపీజీడీఏ నుంచి చర్యలు ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ ఇష్యూపై ప్రభుత్వ వైద్యులంతా ఏకమవుతుండడంతో పేర్ని నానిపై మరో కేసు నమోదవడం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు.